ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్‌లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి. ఈ నెల పెన్షన్‌లకు సంబంధించి 2 అప్డేట్స్ అయితే ఇచ్చారు. సో, వివరాలు అనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుందండి. మొదటిసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి. మిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. సో, ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చారండి. మనకు ఏదైతే వారికి ఇళ్ళలోపే కొత్త పెన్షన్‌లు అయితే ఇచ్చే విధంగా పెన్షన్‌లు తీసుకుంటున్న వారు భర్త చనిపోతే అదే నెలలో భార్యకు ప్రభుత్వం పెన్షన్ అందించనుంది. నవంబర్ 1 నుంచి ఈ నెల 15 మధ్యంత ఏదైతే వితంతులుగా మారిన 5,402 మందికి స్పౌస్ కేటగిరీలో ఈ నెల 31న 4,000 చొప్పున పంపిణీ చేయనుందనమాట. అలాగే ఈ 3 నెలల వ్యవధిలో పింఛన్ తీసుకోలేని దాదాపు 50,000 మందికి 2, 3 నెలల పెన్షన్లు మొత్తం ఒకేసారి అందివ్వనుంది. న్యూ ఇయర్ కానుకగా ఒకరోజు ముందే ప్రభుత్వం పెన్షన్ పంపిణీ అయితే చేసిన విషయం తెలిసిందే. సో, మొత్తానికి మనకు రాష్ట్రంలో 31 తారీఖు అయితే పెన్షన్లు అయితే అందిస్తారనమాట. సో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా న్యూ ఇయర్ కానుకగా ఈ 2 రకాల అప్డేట్స్ గుడ్ న్యూస్ అయితే అందించారండి మనకు.